మన్యం జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అసహనం వ్యక్తం చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని గల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో సరైన ఫలితం కనిపించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుమ్మలక్ష్మీపురం జెడ్పీహెచ్ఎస్ స్కూల్, తోట గోరటి, అండ్రుబంగి గ్రామాలలోని గల ప్రాథమిక పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రధానోపాధ్యాయులను, పాఠశాలల పనితీరును, ఈ విద్యా సంవత్సరంలో జరిగినటువంటి పాఠ్యాంశాలు, పాఠ్య పుస్తకాలు పంపిణీ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులకు కనీస సాంకేతిక పరిజ్ఞానం కూడా లేకపోవడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై డీఈఓ శకుంతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ధనం వెచ్చిస్తోందని, దానికి తగిన ఫలితాలు కనబడడం లేదని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం కేంద్రం నుండి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో కొండకోనూరులోని ఉన్నటువంటి పాఠశాలలను ఆయన తనిఖీలు చేశారు. సరైన రహదారి లేని ప్రాంతాలకు మండు టెండల్లోని 2-వీలర్ పై చేరుకున్నారు. అక్కడ పాఠశాలలను, విద్యార్థులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈయన వెంట ఇంకా అధికారులు కూడా ఉన్నారు. Not be any wastage of public money. Public money ఏమైనా స్పెండ్ చేస్తే దీనికి రిటర్న్ రావాలి. That we exist for that. ఏమమ్మా నీకు ఎవరు అధికారం ఇచ్చారా? నాకు ఇంత లైట్ తీసుకోవడానికి, నాకు నా నచ్చిన దీనికి నేను సొంత కోసం చేస్తున్నా, నా సొంత ఎజెండా ఉన్నది దీనిలో, నా సొంత కోసం చెప్తున్నావా? నేను అంటే 3,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు, నేను డబ్బు చూసారా? నేను ఎంత ఐఏఎస్ ఉంటే 30 సంవత్సరం పని చేసి నా దగ్గర ఉన్న సేవింగ్ ఈరోజు 15 లక్షల రూపాయలు. డబ్బులు వాల్యూ ఉంది, నాకు తెలుసు డబ్బు వాల్యూ. మీది లేదా డబ్బు వాల్యూ? ఎంత 30 సంవత్సరం ఐఏఎస్ ఇండియాలో ఉన్న నంబర్ 1 సర్వీస్ లో కష్టపడితే ఈ రోజు సాధించిన సేవింగ్ 17 లక్షల రూపాయలు. 17 లక్షల రూపాయలు ఇంత 30 సంవత్సరం చేసిన మనిషి నా నుంచి ఎక్కువ శాలరీ ఎవరు ఉంటాయి దేశంలో? చీఫ్ సెక్రటరీ ప్యాకెట్లు ఉన్నా నేను ఇప్పుడు 94 బ్యాచ్. నా నుంచి శాలరీ ఎవరికి ఎక్కువ ఉంది నా ఈ దేశంలో గవర్నమెంట్లో పనిచేస్తున్నా? అట్లా ఉంటే 15 లక్షలు ఇక్కడ, 3,000 కోట్ల రూపాయలు ఇక్కడ. ఆ డబ్బు కాదా పై కూర్చుందా? ఏంటంటే అమెరికా వాళ్ళు ఇచ్చారంటే, ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చారంటే, చైనా వాళ్ళు ఇచ్చారంటే, థాయిలాండ్ వాళ్ళు ఇచ్చారా? మనకి విరాళాలు ఇచ్చారా ఎవరు? గ్రాంట్ ఇచ్చారా ఎవరు? మన సెన్సిటివిటీ లేవా? ఎవరికి పబ్లిక్ మనీ మీద సెన్సిటివిటీ లేదు అంటే దేవుడు మన మీద సెన్సిటివ్గా ఉంటావు. నువ్వు చెప్పాము, నువ్వు సెకండ్ డియో కదా, ఫస్ట్ డియోలో వచ్చింది కదా, మీకు చిరకాకులు ఉన్నప్పుడు కూడా వచ్చింది కదా. నువ్వు డైట్ డైట్ అంటే ఏమిటి? డైట్ అంటే వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. మీకే తెలుసా కదా, మీరు ట్రైనింగ్ ఇస్తారంట, మీ డైట్ కదా మీరు. దెన్ ఏ డైట్ ఏం నేర్చుకున్నావు మళ్ళీ? డైట్ నేర్చుకోవడం. ఎట్లా నడిచి వచ్చావా? ఎట్లా వచ్చావు? ఎట్లా వచ్చావమ్మా? నడిచి వచ్చావా? నువ్వు రిలాక్స్గా ఉండవు, నువ్వు హ్యాండిల్ చేయి. వాళ్ళ తండ్రి తల్లి అంటే వాళ్ళ తండ్రి తల్లి నుంచి ఎక్కువ ఉన్నారా వాళ్ళు?